రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 3 రోజులుగా నిర్వహిస్తున్న రైతు రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొడుతూ రాజకీయ పాపం కోసం ఆరాటపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ మద్దతు ధర విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాల్లో ₹1,00,000 మాఫీ చేయలేక రైతుల మీద 12,000 కోట్లు మళ్ళీ వడ్డీ భారాన్ని మోపితే రైతులు మిమ్మల్ని చేదరించుకొని చీగొట్టి బయటికి పంపిస్తే మళ్ళీ తగుదునమ్మా అని చెప్పి రైతుల కష్టాలను కూడా ఓట్లుగా మార్చుకొని మళ్ళీ అధికారం రావాలనుకునేటటువంటి మీరన్న మాటలే. మీరు నిన్న ఆ వేదిక మీద నుంచి మాట్లాడినటువంటి చౌకబారు మాటలు నాకు మాట్లాడబుద్ధి కావట్లేదు. రుణమాఫీలో మీరే బట్టే బాసుగాళ్ళు. ఏ ఒక్క రైతు కూడా ₹1,00,000 సరైన సమయంలో రుణమాఫీ చేయలేదు. మేము చెప్పిన ₹2 లక్షల కుటుంబానికి మీరు చెప్పేది ఖాతాలు, వేరే పంట రుణాలు చెప్తున్నారు. మేము అడిగాం 3 నెలలు 2 లక్షల లోపల పేర్లన్నీ వచ్చినాయి. ఆ పేర్ల లిస్ట్ కూడా మీకు పంపించాం. ఇంకా సిగ్గు లేకుండా రుణమాఫీ మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు ఆ పార్టీకి ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రైతు బంధు అని చెప్పి మిగతా పథకాలన్నింటినీ అరిష్టం చేసి ఆపేసి రైతు నష్ట కష్టాలు పాలు చేశారు. ఒక యాంత్రీకరణ లేదు, ఒక పంట నష్టం లేదు, ఒక ఇన్సూరెన్స్ లేదు. అన్ని పథకాలను ఆపేసి ఎన్నికలు వచ్చినప్పుడల్లా టింగు అని కొద్ది రోజులు అనిపించి ఓట్లు వేయించుకొని బతకాలని చూశారు. ఆఖరికి మీరు ఎగ్గొట్టినటువంటి రైతు బంధుని కూడా రేవంత్ రెడ్డి గారు ఒకే రోజులో రైతు బంధుని వేసినటువంటి